ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో కంప్యూటర్, డిటిపి, గ్రాఫిక్ డిజైన్ వృత్తి శిక్షణ కోర్సుల ప్రారంభం. రామగుండం మున్సిపల్ ఆఫీస్ ఎదుట రోజంతా బైఠాయించిన బాధిత కుటుంబం. పని చేయించుకుంటూ కాలు లేవని ప్రమోషన్లు ఆపడం సరికాదు. తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి. సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద డేగబాబు ఫంక్షన్ హాల్ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 6 కిలోల గంజాయి, మత్తునిచ్చే 38 టాసిక్స్, కొడైన్ సిరప్ బాటిల్స్, ఒక హీరో గ్లామర్ బైక్, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఒరిస్సా రాష్ట్రంలో మల్కనగిరి ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి కోదాడలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. అలాగే వైరా రోడ్లోని ఏఐ మెడ్నోవా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ద్వారా ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొడైన్ కలిగిన టోసెక్స్ సిరప్ను అధిక ధరలకు విక్రయించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 7 నిందితులు ఉండగా 3 బాల నిరస్తులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే గంజాయి సరఫరా గొలుసు, ఆర్థిక లావాదేవీలు, ఇతర ప్రమేయం ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు డ్రగ్స్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగం లేదా అక్రమ రవాణాపై సమాచారం తెలిపిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఒక 3 రోజుల కింద కూడా మనం ఎన్డీపీఎస్ దాని గురించి డ్రగ్స్ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. అందులో అప్పుడు మనకి ఓన్లీ 2 అక్యూజులు మాత్రమే దొరికారు. అందులో అడవి రాఘవ మరియు పంది వినోద్, మిగతా వాళ్ళు అందులో అప్స్టాండింగ్ ఉండే. వాళ్ళ మీద ఇప్పుడు నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో మా టీమును సెర్చ్ చేస్తుండగా మాకు నమ్మదగిన సమాచారం అనేది రాగా మా యొక్క అజయ్, ఇన్స్పెక్టర్ శివశంకర్ గారి నేతృత్వంలో, కోలార్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నేతృత్వంలో మరి అజయ్ కుమార్ మరి వాళ్ళ టీము నిన్న సాయంత్రం డేగాబాబు ఫంక్షన్ హాల్ దగ్గర ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పి సమాచారం ఇవ్వగా ఇమీడియట్గా మా టీం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆపరేషన్ చేయగా వాళ్ళ పేర్లు మధ్య రవితేజ మరియు షేక్ మక్దూమ్, అదేవిధంగా షేక్ సుబానీ మరియు షేక్ ఇర్షాద్ అని 4 వ్యక్తులు మాకు అక్కడ దొరకడం జరిగింది. వాళ్ళను తీసుకొచ్చి విచారించగా వాళ్ళ విచారణలో మనకు వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 కిలోల గాంజాయి మరియు టాసెక్స్ అనే ఒక దగ్గుమందు, మీకు ఎట్లయితే మనకు బెనటోన్ ఎట్లుంటుందో దాంట్లో ఆ రకమైన టాసెక్స్ అనే ఒక దగ్గుమందు కూడా వాళ్ళ దగ్గర ఒక డిక్కీలో వెహికల్, ఒక 2 వీలర్ వెహికల్ కూడా అక్కడ మనకు దొరికింది. ఆ డిక్కీలో చెక్ చేయగా అందులో టాసెక్స్ సంబంధించినవి కూడా మనకి దగ్గుమందులు లభించడం జరిగింది. వీళ్ళపైన ఇంతకుముందు కూడా గత నేర చరిత్ర కూడా ఉంది. దీంట్లో మనకి టాసెక్స్ సంబంధించిన దగ్గర 38 బాటిల్స్ లభించినాయి. ఇందులో కొడినైన్ అనే ఒక డ్రగ్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే దీన్ని కొద్దిగా ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో జైగౌడ జాతీయ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 376వ జయంతి జాతీయ వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 10న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొమ్మగాని ధర్మభిక్షం చౌరస్తా వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైగౌడ జాతీయ కన్వీనర్ శేషగాని నరేష్ గౌడ్ మాట్లాడుతూ, గౌడ జాతి ఆత్మగౌరవ ప్రతీక, ప్రజాపాలకుడు, వీరయోధుడైన
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 10న రవీంద్రపార్క్లో జరిగే జయంతి వేడుకలకు సూర్యాపేట జిల్లా గౌడ సంఘాల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, బొమ్మకాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జయగౌడ జిల్లా అధ్యక్షుడు కేశగాని నాగేశ్వర గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు రామకృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి సురేష్, తండు వెంకన్న గౌడ్, శోభన్ గౌడ్, నర్సింగ్, నాగయ్య, ఖమ్మంపాటి అంజయ్య, రాపర్తి యాదగిరి, ఆకుల వీరయ్య గౌడ్, రాపర్తి జానయ్యతో పాటు పలువురు గౌడ సంఘ నాయకులు, కార్యకర్తలు, జాతి అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు చాటి చెప్పే విధంగా జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. 56వ సర్దార్ సర్వాయి పాపన్న మహోత్సవాన్ని ఇచ్చేసిన సూర్యాపేట గౌడ ప్రములకు, అదేవిధంగా జయగౌడ నేషనల్ అధికార ప్రతినిధి నరేష్ గౌడ్కు, అదేవిధంగా అన్న జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నకి, తోటి పెద్దలందరికీ, నిమ్మల సీనన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక మహనీయుడి చరిత్ర. సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆనాడే 370 సంవత్సరాల క్రితం కళ్ళు గీస్తే ఏమొస్తుంది, రాజ్యాన్ని ఏలాలని చెప్పి బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి రాజ్యాలు ఏలిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మరి అలాంటి సర్దార్ సర్వాయి పాపన్నని స్ఫూర్తిగా తీసుకొని గౌడ్లందరూ ఐక్యంగా ఉండి పేదవారిని, పేద బిడ్డలని, గౌడ బిడ్డలని ఆదుకునే విధంగా మనందరం ఒక యూనిటీగా ఉండి మరి ముందుకు వెళ్ళే విధంగా ఈ సూర్యాపేట జిల్లాలో మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి మరి శంకుస్థాపన చేసే విధంగా అందరం ఒక తాటి మీదకి వచ్చి మరి అలాంటి మరి ఉద్యమ వీరుని స్ఫూర్తి కాదని మన సూర్యాపేట జిల్లాలో గౌడ్స్ అందరూ ఒకటై త్వరలో దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ వేదిక మీద కూడా అందరికీ వినియోగించుకుంటూ మరొక్కసారి రేపు జరగబోయే రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని హృదయపూర్వకం తెలియజేస్తూ ముగిస్తున్నాను. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం దగ్గరలో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరంలో జరిగిన కూలీల ఆటో ప్రమాదంలో గాయపడిన బాధితులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత అధికారులను కోరారు. బాధితులకు ధైర్యం చెప్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హామీ ఇచ్చారు. జరుగుతూనే ఉన్నాయి. హైవే మీద శ్రీరంగపురం కానీ, కోనబండ దగ్గర కానీ, కట్టుకొంగూడెం రోడ్డు కానీ ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రజలందరూ వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడానికి గతంలో హైవేలో ఒక సైంటిఫిక్గా ఆలోచించకుండా, ఫ్లైఓవర్ లేకుండా, సర్వీస్ రోడ్లని పూర్తి చేయకుండా రోడ్లను ఉపయోగించుకోవటం మూలాన ఎన్నో ప్రమాదాలు జరిగాయని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. గడ్కరీ కేంద్ర మంత్రి కూడా నివేదిక ఇచ్చిన తర్వాత వాటిని మంజూరు చేస్తున్నామని ఇటీవల కాలంలో మంజూరు కూడా చేయడం జరిగింది. కానీ కొన్ని లోపాల వల్ల ఇంజనీరింగ్ వైఫల్యం ఒక భాగం అయితే, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కూడా, కుప్పలుగా పోసిన మట్టిని, కంకర్ని తొలగించుకోవటం మూలాన మట్టి కంకర పోసిన తర్వాత కూడా చాలా కాలం ఆ రోడ్లను పూర్తి చేయకుండా అదే రకంగా ఖాళీగా ఉండటం మూలాన రాత్రిపూట గుంతలలో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాళ్ళు చేతులు విరిగిపోతూ ఉన్నాయి. జీవితాంతం బాధపడే విధంగా నెత్తికి దెబ్బతగిలి శాశ్వత వికలాంగులు కూడా మారిపోతున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ హత్య చోటు చేసుకుంది. 35 సంవత్సరాల హమీర్ అనే వ్యక్తిపై స్థానిక యువకుడు కొబ్బరికాయలు నడికే కత్తితో అందరూ చూస్తుండగానే విచక్షణరహితంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన హమీర్ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతుడు హమీర్పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు కొనసాగుతుంది. స్థానికుల సమాచారం ప్రకారం మృతుడు మరియు నిందితుడు ఇద్దరు గంజాయి సేవించే యువకుల బృందానికి చెందిన వారిగా ప్రచారం జరుగుతుంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
పన్నాలగూడెం క్యాంపు కార్యాలయం నందు రామన్నపేట, చిట్యాల, నార్కెట్పల్లి, కట్టంగూర్, నగరికల్ మండలాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను 256 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నగరికల్ నియోజకవర్గానికి సంబంధించిన 23 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. గత 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి సబ్సిడీలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందలేదని విమర్శించారు. కడపర్తి సమీపంలో 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నామని, త్వరలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. షేర్లింగంపల్లి డివిజన్లో ఘనంగా పలహారం బండి ఊరేగింపు. పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్. ఆషాఢమాస బోనాల పండుగల సందర్భంగా షేర్లింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆదర్శనగర్ కాలనీలో శ్రీ 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 రేణుకాయలమ్మ దేవాలయం నుండి నెహ్రూ నగర్, గోపీనగర్ మీదుగా పలహార బండి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ ఊరేగింపులో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో పోతురాజులు వివిధ వేషాధారణతో భక్తులు కలకు కట్టినట్లుగా ఆకట్టుకున్నారు. డప్పు చప్పుళ్లు, బోనాల జాతర సందడితో ఆదర్శనగర్, నెహ్రూ నగర్, గోపీనగర్ ప్రాంతంలో భక్తిభావంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. వికారాబాద్ జిల్లా బట్వారం మండలం మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి జనగణి దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు అందజేసిన ఆయన తెలంగాణ ప్రజలకు హాని కలిగేలా క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా జనగణి దయాకర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతో హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆరోపించారు. ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సమాజానికి తగదని, ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రజల అపోహలు సృష్టించే ప్రయత్నమని విమర్శించారు. ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు వెలికితీసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జనగాని దయాకర్ కోరారు. మన తెలంగాణ విశ్రాంతి ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా మాకు రావాల్సినటువంటి బకాయిల మీద, మా సమస్యల మీద దాదాపు 9 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయ్యా, ముఖ్యమంత్రి గారికి నేను వినపించుకున్నది ఏంటంటే, గత ప్రభుత్వము మాకు రావాల్సినటువంటి బకాయిలను ఇవ్వలేదు, మాకు పిఆర్సీ కూడా ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు చేస్తున్న ఉద్దేశంతో రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు ఉన్న ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి ఎన్నికలలో మేము మా శాయశక్తులకు కృషి చేసి గవర్నమెంట్ రావడానికి చాలా ప్రయత్నం చేసినాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రావాల్సినటువంటి పిఆర్సీ కూడా మొన్న 2021 పిఆర్సీ ఇచ్చింది. 17 బకాయిలను ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు 850 కోట్లు, 840 900 కోట్ల దాకా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. మేము ఎండనక, వారనక, చలనక, రాత్రనక, పగలనక కష్టపడి పనిచేసి మాకు రావాల్సినటువంటి డబ్బులు అడుగుతున్నాం. మీరు మేనేజ్మెంట్, ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఉచిత పథకాలు ఇస్తుంది. మేము వ్యతిరేకం కాదు. ఫ్రీ బస్సు పెట్టింది, మేము వ్యతిరేకం కాదు. మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇస్తే మాకు బకాయిలన్నీ వస్తాయి కదా. ఇవాళ ఆ ఫ్రీ బస్సు పైసలు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము కాలయాపన చేస్తుంది. బస్టాండ్ కానీ, బస్ డిపోలు కానీ కూదబెట్టి తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం. ఇప్పుడు మన ఆర్టీసీ మరి దానికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. మీరు ఫ్రీ ఇచ్చినటువంటి డబ్బులు మన ఆర్టీసీకి ఇస్తే ఈ పరిస్థితి ఉండదు కదా. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దాదాపు రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ అంటే దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా చేయలేదు. 3000 మందిని రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు రిక్రూట్మెంట్ చేయలేదు. దాదాపు 16-17 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళ పని కూడా ఇప్పుడు ఉన్నోళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు 14 గంటలు 15 గంటలు డ్యూటీ చేస్తున్నారు. 8 గంటలు పని చెప్తున్నారు కానీ 8 గంటలు కాదు, 14-15 గంటలు డ్యూటీ చేస్తున్నారు. అవన్నీ అయినాక కూడా మేము మా ఆర్టీసీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు
మా బకాయిలు ఇస్తే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు కొంతమంది చచ్చిపోతారు, బకాయిలు ఇవ్వకుందుకే చచ్చిపోతున్నారు. అయ్యా మా బకాయిలు మాకు ఇస్తే మాకు మా పిల్లలకు కానీ మా కుటుంబాలను కానీ పోషించుకునే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ అయినాక మాకు ఏం కావాలి, ప్రశాంతంగా ఉండాలి. అట్లాంటి ప్రశాంతం లేక రోడ్ల మీకు వచ్చాం, ఇక్కడికి బస్భవన్ కాడికి రావడం జరిగింది. ఎందుకు వచ్చినాం, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇస్తే ఈ పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ బకాయిలు ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మేనేజ్మెంట్ వెంటనే మాకు రావాల్సినటువంటి బకాయిలని తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం మేము. రామగుండం ఏరియా 1 గోదావరికని తిలక్ నగర్లో ఉన్న సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో కంప్యూటర్ డీటీపీ, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇతర వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రామగుండం ఏరియా 1 జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటువంటి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధితో పాటు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమం యువతలో నైపుణ్య అభివృద్ధికి దోహదపడుతూ భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్లి తిరుపతి, జీవీటీసీ మేనేజర్ మాధవరెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ దశరథ్ అధికారి, ఎంఎస్ఎంఈ ఆర్గనైజర్ ఖాన్, శిక్షణ కేంద్రం అధ్యాపకులు, సిబ్బంది, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఇనాగరల్ ఫంక్షన్ ఇది. మనము డిటిపి, గ్రాఫిక్ డిజైనింగ్ ఏదైతే ఇంతకుముందు 2 కోర్సులు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తాం ఇక్కడే. అట్లాగే ఇప్పుడు ఒక 90 మెంబర్స్కి మనము 3 బ్యాచ్లకి ప్రిపేర్ చేసాము. మొన్న అక్కడ కమ్యూనిటీ హాల్ పెట్టుకున్నటువంటి మీటింగ్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ తోటి ఇనాగరల్ మనము స్టార్ట్ చేయబోతున్నాము. నిన్న జిఎం ఇన్వైట్ చేయడానికి దీని గురించి మనం ఒక వారం ఖాన్ సార్ కూడా పాపం ఇప్పటికి ఒక 10 విజిట్లు చేశాడు. స్ట్రెంత్ గ్యాదర్ చేయడానికి ఒక $1 బిలియన్ వచ్చిన ఒకటే ఉంది. నేను జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేశాను ఇంతకుముందు, సార్ మీరు రావాలి బ్యాచ్ జాయింట్ డైరెక్టర్. దాన్ని ఇటువంటి సిచ్యువేషన్ మీరు అందరూ యూటిలైజ్ చేసుకొని మీ జీవితాలలో మీరు మంచిగా సెటిల్ కావడానికి గైడెన్స్ ఉంది, మార్గదర్శకాలు ఉన్నాయి. తర్వాత హెల్ప్ చేయడానికి కూడా మనకు ఎంఎస్సిఎంఈ వాళ్ళ నుంచి ఉన్నారు. ఒక్కసారి మీరు అందరు గట్టిగా చప్పట్లతోటి. నమస్తే. ఈరోజు సింగరేణి కాలనీస్ RG1 ఏరియా తిలక్ నగర్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సింగరేణి మరియు ఎంఎస్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ వారి సంస్థ ఇద్దరం కలిసి 2 సంస్థలు కలిసి డిటిపి మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ని 45 రోజుల ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో చుట్టుపక్కల ఉన్న గోదావరి ఖని, రామగుండం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల యొక్క యువతీ యువకులు చాలా ఉత్సాహం చూపించడం జరిగింది. ఇది 3 బ్యాచ్లుగా సుమారుగా 90 మంది నమోదు చేసుకోవడం జరిగింది. 3 బ్యాచ్లుగా 30 విడతలుగా జరుగుతుంది. ప్రత్యేకంగా జాయింట్ డైరెక్టర్ దశరథ్ సారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న ఈ యువతీ యువకులకు స్వయం ఉపాధి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అన్న ఐడియాల మీద చర్చించడం జరిగింది. ఇది ఇంకా ముందు కూడా నడుస్తుంది. ఈ యొక్క యూత్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా యొక్క నమ్మకము ఈ యొక్క వీళ్ళందరినీ వాళ్ళకున్న శక్తియుక్తుల ఎనర్జీని మనం ఛానలైజ్ చేసి ఎంఎస్ఎంఈ వారి యొక్క ఎక్స్పర్టైజ్ ఉపయోగించి అట్లే లోకల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థల యొక్క సహాయం కూడా తీసుకొని వారిని వివిధ ఉపాధి కార్యక్రమాలు వాళ్ళు సొంతంగా ఉపాధి చేసుకునే కార్యక్రమాలకు మనం ఆరంభం చుట్టాము. దీన్ని చేసుకోవడం ద్వారా ఉద్యోగాలలో చేరడం ఒక ఎత్తు అయితే సొంతంగా ఉపాధి కల్పన చేసుకొని మరో 2, 3, 4 ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. వారి యొక్క ఉత్సాహాన్ని కనుక చూస్తే నాకు పూర్తిగా వారు చాలామంది సక్సెస్ అవుతారని పూర్తి నమ్మకం ఉంది. అట్లా కాకుండా ఉద్యోగాలు కల్పించే ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరియు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ మరియు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క సౌజన్యంతో ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన సింగరేణి ఎండి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇది ఇంకా మరింత ముందుకు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే దశగా ప్రణాళికలు చేస్తున్నాం. ఇది ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పడానికి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని పేర్కొంటూ బాధిత కుటుంబ సభ్యులు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కన్నీరు మున్నీరుగా విలిపించారు. న్యాయం కోసం రోజంతా పిల్ల పాపలతో అక్కడే బైఠాయించారు. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల కథనం ప్రకారం రామగుండం నగరపాలక సంస్థ పరిధి ఎలకలపల్లి గ్రామానికి చెందిన మీనుగు లిఖిత పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నెల రోజుల కిందట మున్సిపల్ అధికారులు వచ్చి తమ ఇంటికి అనుమతి లేదంటూ తాము ఇంట్లో లేని సమయంలో దౌర్జన్యంగా కూల్చివేశారు ఆరోపించారు. నేను నా కొడుకు పుట్టక ముందు కొన్నా కూరగాయలు అమ్మిన కొన్ని రోజులు సిగరెట్ల చేసిన కాంట్రాక్ట్ కింద పైసలన్నీ నేను ఏదో కూడా పెట్టుకొని నేను నీళ్ళ పోయి ఇంత ఇల్లు కట్టింది ఉన్నాక ఇక నా ఆరోగ్యం బాగుంటలేదు. అమ్మ ఒక్కదాన్ని ఉండద్దని ఆడ ఉంచిండు నన్ను కొడుకు దగ్గర కరీంనగర్ ఉంచి దవాఖానలో బాగుపడ్డ వల్ల మేము అడిగాము. కథ ఇదే సందేశం తాళం పెట్టుకొని వచ్చినాం. తాళం పుట్టినాకనే ఈ ముసలామెకు ఇల్లు కట్టి మేము పోయే వరకు అటు కూడా పెట్టారు. ఇట్లా ఇదేం న్యాయం అంటే మాకేంటి మున్సిపాలిటీలో చెప్పుకోకూడదు అని అన్నారు. చెప్పుకుంటే ఇది ఎక్కడ న్యాయం లేదు. తోడు గుంటలు 4 గుంటలు నేనుగా కొనుక్కొని 10-15 సంవత్సరాల కింద నేను ఇల్లు కట్టి 10 ఏళ్ళు అయినా ఇంట్లో ఉన్నావు నన్నే అన్యాయం చేస్తావా అనే తల్లి కదా. నేను కోడళ్ళు మనవాళ్ళు ఎవ్వరు పట్టించుకోలే. వాటి మంచిళ్ళు కూడా దానికి ఇయ్యలే. ఆ గోస చూడలేక బిడ్డ ఇల్లు కట్టి ఇక నువ్వు బిడ్డవు కదా అని ఉండి నన్ను ఇంత అన్యాయం చేసి మంచాను. ఇక నేను ఆరోగ్యం లేక అడుగుటి ఇంత పని చేసిండ్రు. ఇల్లు కూలగొట్టి మాకు తగిన న్యాయం చేయాలి. నేను అన్న కొడుకు కదా అని నేను సఫలం పెట్టితో లేదో దేవుడు చూడాలి. అదొకటి అన్ని అవసరాలు వచ్చేస్తున్నారు. ఒకరికి సిగరెట్ పని, ఒకరికి ఇద్దరు కాంట్రాక్టర్లు. మా అబ్బ 10 ఎకరాల భూమి ఇంటికి చెరువు కింద పోతే డబ్బస్తే. కంపెనీ అవసరాల నిమిత్తం 2016-17లో యాజమాన్యం జేఎంఈటీలను నియమించుకొని వారితో పని చేయించుకుంటూ 10 సంవత్సరాలుగా ఖాళీలు లేవంటూ ప్రమోషన్లు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం సరైనది కాదని వెంటనే యాజమాన్యం వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని సింగరేణి క్వాలిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఓవర్మెన్గా పని చేయించుకుంటున్న యాజమాన్యం ఖాళీలు లేవని సాకు చూపెట్టడం ఏ విధంగా సరైనది అని, వారికి ప్రమోషన్లు రావడం వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక భారం పడే అవకాశం లేకుండా ఖాళీలు లేవని సాకులు చూపుతూ వారిని మానసిక వేదనకు గురి చేయడం సరైనది కాదన్నారు. ఇప్పటికి అధికారులు గత నెల వరకు వారి ప్రమోషన్లు ఇవ్వాలని, వేతనాలు కాల్ ఇండియా మాదిరి పెంచాలని, పీఆర్సీ ఇవ్వాలని చేయడం జరిగిందని, ఇప్పుడు కార్మికులకు అధికారులను సమన్వయపరిచే సూపర్వైజింగ్ సిబ్బంది ధర్నా చేయడం వల్ల యాజమాన్యం కావలసుకుని ప్రమోషన్లు ఆపుతున్నట్టు అనిపిస్తుందని, అందువల్ల రేపు జేఎంఈటీలు చేయబోయే ధర్నాకు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి సంపూర్ణ మద్దతు ఇచ్చి వారి పోరాటంలో పాల్గొంటుందని తెలిపారు. మెండే శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, జంగపల్లి మల్లేష్, జేఎంఈటీ వినయ్ గౌడ్, సతీష్ తదితరులు ఉన్నారు. సింగరేణిలో 2016-17లో సింగరేణి కంపెనీకి మైనింగ్ స్టాఫ్ ఎక్కువ అవసరం పడి ఎక్స్టర్నల్ క్యాండ్ల కోసం పిలిపించింది. దాదాపు దాంట్లో 600-700 మంది కంపెనీకి బయట నుంచి వ్యక్తులు డిప్లొమా, బీటెక్లు, ఏఎంఐ పాస్ ఉన్నందుకు కూడా సింగరేణిలో జాయిన్ అయిన సందర్భంగా వాళ్ళతో 5 సంవత్సరాల అగ్రిమెంట్ రాయించుకున్నాం. 5 సంవత్సరాల వరకు ప్రమోషన్ అడగద్దు, మేము సర్దార్ చెప్పినా, సాఫ్ట్వేర్ చెప్పినా, ఓవర్మెన్ పని చెప్పినా చేయాలని నిబంధన మేరకి అది ఇప్పటివరకు పనిచేస్తున్నారు. ఆ పీరియడ్ కూడా అగ్రిమెంట్ రాసుకున్న పీరియడ్ 2023 వరకు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత యాజమాన్యం అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు ఓవర్మెన్ ఇవ్వాల్సింది ఇంతవరకు పెండింగ్ పెట్టిండ్రు. అదనంగా 2023 తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 2-3 సంవత్సరాలు అదనంగా పూర్తి అయిపోయినా వాళ్ళని పట్టించుకుంటలేదు. మేము సింగరేణి కంపెనీ, సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే మొన్ననే అధికారులు అసంతృప్తితో దగ్గర 14-15 రోజులు రిజర్వ్ చేసి కంపెనీ అసంతృప్తితో ఉన్నాం. ఇంతో అంతో ఉత్పత్తి సేఫ్టీకి దోహదపడే సూపర్వైజర్ స్టాఫ్ కొన్ని 100 మంది కనుక ఇలా అసంతృప్తికి గురైతే ఈ సింగరేణి కంపెనీ నడుస్తుందా అని ప్రశ్నిస్తున్నాం. ఈ సింగరేణి కంపెనీ అసలు ఈ యాజమాన్యం ఏం చేయాలనుకుంటాం? సర్దాల నుంచి వెళ్ళి సాఫ్ట్వేర్ సర్దాలుగా ఎన్ని సంవత్సరాలు, 14-13 సంవత్సరాలకు ఒకే కేటగిరీలో ఒకే దాన్ని చేసుకుంటుంటారు ఎవరైనా? ఇది కరెక్ట్ కాదు. అందుకనే వెంటనే వాళ్ళకి ఎప్పుడైతే 2023 వరకు వాళ్ళ 5 సంవత్సరాలు పూర్తయిందో వాళ్ళకి ఓవర్మెన్ ఇవ్వండి. కంపెనీ అవసరాల కోసం
మీకు ఇంకేమన్నా మంత్రులతో అందరూ ఓరిమేలుగా ప్రమోషన్ అయితే మాకు సర్దాలు ఎవరు అవసరం పడతారు ఎక్కడ ఉంటుందని అనుకుంటే వాళ్ళు దానికి 2 సంవత్సరాల వరకు మీకు ఇస్తాం, మాకు ఓవర్మెంట్ ప్రమోషన్ ఇవ్వండి అని అంటున్నారు. కానీ కంపెనీ ఇస్తుంది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపుతుంది. వాళ్ళు ఒకే రోజు అపాయింట్ అయిన కార్మికులు కొంతమందికి ఇచ్చేస్తే వాళ్ళకు వీళ్ళకు 5-10 సంవత్సరాల వ్యత్యాసం వస్తాను. అందుకనే ప్రమోషన్ అందరికి కూడా ఓవర్మెయిన్ ఒకటే రోజు ఇచ్చేసి అవసరాన్ని బట్టి కొంచెం సర్దారు కూడా పనిచేస్తారు. వాళ్ళకు ఇంకో 2 సంవత్సరాలు నిబంధన పెట్టి 2 సంవత్సరాల తర్వాత అందరినీ కూడా మన క్యాడర్ స్కీమ్ ప్రకారం హెడోర్మెంట్గా ప్రమోషన్ ఇస్తే అందరూ సుఖంగా ఉంటారు. వీళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల కంపెనీకి రూపాయి కూడా నష్టం రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకు యాన్యువల్ ఇంక్రిమెంట్ వస్తుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ తర్వాత వాళ్ళకి వచ్చేది నష్టం ఏమి లేదు, మీకు కంపెనీ రూపాయి ఇచ్చేది లేదు. వాళ్ళు ఊరు మేము నుంచి వెళ్ళి సర్దారు పని చేస్తారో లేదన్న నిబంధన ఒక భయం తప్ప ఇంకా వేరే లేదు. ఆ 2 సంవత్సరాల వరకు దాన్ని కూడా మేము పనిచేస్తాం సర్దారుగా, మాకు గవర్నమెంట్ ఇచ్చిన సర్దారుగా పనిచేస్తున్న వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కాబట్టి 100% యాజమాన్యానికి ఎటువంటి నష్టం లేదు ఇవ్వాలని చెప్పి మీ స్టేట్ డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్న పోరాటం చాలా న్యాయమైంది. కొత్తగూడెంలో 5, 6, 7 తారీఖు చేసే ఆ నిరసన కార్యక్రమాలలో దీక్షలో ఖచ్చితంగా సిఐటి పాల్గొంటుంది. 100% వాళ్ళ సమస్య పరిష్కరించే వరకు సింగరేణి క్లాస్ ఎంప్లాయీ సిఐటి మద్దతు తెలియజేస్తున్నాం. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలో కూడా వాళ్ళు ఏ సహకారం కొన్నా, వాళ్ళు ఏ ఉద్యమం చేసినా వాళ్ళ ప్రమోషన్ వచ్చేంత వరకు సింగరేణి క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎంబడి ఉంటుందని చెప్పి ఆ జేఎంపీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరి ఖండ్లోని పలు కళాశాలలో ఫీజుల బకాయి బీజేపీ లాడాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి విద్యార్థులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఫీజులు చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థులు విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కళాశాల యాజమాన్యాలు కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేసి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి భరోసా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే నీచమైన పాలన. ఖబర్దార్ కాంగ్రెస్ ఒకటే చెప్తా ఉన్నా, వెంటనే ఫీజుల బకాయిని విడుదల చేయకుంటే విద్యార్థులతో అందరితో కలిసి రోడ్డు మీదకి వస్తాం, ఆందోళన చేస్తాం, గల్లీ గల్లీ తిరుక్కుంటూ నీ పోస్టర్లు పెట్టి తలగబెట్టి మరీ కూడా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి గొంతుని గర్జనగా మార్చామని చెప్పి ఖబర్దార్ చేస్తున్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఇంకొక 24 గంటలు గడియలోపు ఈ ఫీజుల బకాయిని విడుదల ఉందో మీరు తెలియజెప్పాల్సిన అవసరం మీ మీద ఉన్నది. మీరు చెప్పాలి, 3 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క డిగ్రీ విద్యార్థికి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి 18,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు విద్యార్థులకు. చెప్పాలి, మీ అమ్మ నాన్నలకు చెప్పాలి, మీ అన్న చెల్లెలకు చెప్పాలి, మీ అక్క చెల్లెళ్ళకి చెప్పాలి, మీ ఇంటి పక్కలకు చెప్పాలి, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను పూసగుచ్చినట్టు మీరు చెప్తేనే అటువంటి ప్రభుత్వానికి సరైన బుద్ధి వస్తుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విద్యార్థులనే కాదు అన్ని వర్గాల వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులను మోసం చేసిండు, రైతు బంధు ఇస్తానన్నాడు. 3 సంవత్సరాలు దాన్ని గద్దెనెక్కి 6 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధును కేవలం 2 సార్లు 3 సార్లు మాత్రమే ఆరాకోరా ఇచ్చి చేతులు దులిపేసినటువంటి పరిస్థితి ఉన్నది. రైతు భరోసా ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. రైతులకు 24 గంటల 3 ఫేజ్ కరెంట్ ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. పెన్షన్ 2,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. వికలాంగుల పెన్షన్స్ 5,000 తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు మాట్లాడిన ఈ బీజేవైఎం నాయకులు ఎవరైతే ఉన్నారో అంజీ కావచ్చు, తర్వాత కళ్యాణ్ కావచ్చు, హర్ష కావచ్చు, మీ దాంట్లోకి వెళ్ళి మొన్ననే బీటెక్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు నాయకత్వ లక్షణాలతోటి ప్రభుత్వాలని ప్రశ్నించే గొంతుగా మేము ఉండాలని మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసాడు. హర్ష కావచ్చు, తర్వాత కళ్యాణ్ ఓడిపోవచ్చు, కానీ ఆ నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలి. ప్రజా గొంతుకగా ప్రభుత్వాలతోటి కొట్లాడని ఈ వయసులో రావడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణం. మీరు కూడా వాళ్ళ నుండి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు.
మనం మాట్లాడతాం ఎక్కడికి పోయినా కూడా. విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశానికి పునాది. అంటే విద్యార్థులు ఎంత గొప్పగా రాణిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకు? మీరు చదువుకోవాలి, గొప్పగా విద్యావంతులు కావాలి, తద్వారా ఉద్యోగ అవకాశాలు పొందాలి. పొందినప్పుడు మీ కుటుంబం, మీ గ్రామం, మీ మండలం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి అభివృద్ధి చెందాలంటే, మీరు ఎదగాలంటే ఏం చేయాలి? ముందుగా మీకు సహకారం కావాలి ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో కంప్యూటర్, డిటిపి, గ్రాఫిక్ డిజైన్ వృత్తి శిక్షణ కోర్సుల ప్రారంభం. రామగుండం మున్సిపల్ ఆఫీస్ ఎదుట రోజంతా బైఠాయించిన బాధిత కుటుంబం. పని చేయించుకుంటూ కాలు లేవని ప్రమోషన్లు ఆపడం సరికాదు. తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.